నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. కాకపోతే మనకి ఇక్కడ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటాము. అయితే తమిళనాడులో వచ్చేటప్పటికి ఈ పండుగని 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు. మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో తమిళనాడులో కూడా అంతే విధంగా చాలా పెద్ద పండుగలాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటారు. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఢిల్లీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా మన తెలుగు భోజనాలతో, ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వంటలతో చాలా చక్కగా జరుపుతూ చాలామంది మంత్రుల్ని అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వెంకయ్య నాయుడు ఇన్వైట్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో వెంకయ్య నాయుడు పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ చూస్తే కనుక అయోధ్యలో కనిపించే అవకాశం ఉందేమో చూడాలి. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఈసారి వెంకయ్య నాయుడు లేకపోవడంతో ఈ బాధ్యతని ఎల్ మురుగన్ అని చెప్పి తమిళనాడుకి సంబంధించిన నాయకుడైతే తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ సెలబ్రేషన్స్కి నరేంద్ర మోదీ కూడా హాజరవ్వడం, అలాగే ఆవులకు గడ్డి తినిపించడం, అలాగే పొంగల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే నరేంద్ర మోడీతో పాటుగా యాక్ట్రెస్ మీనా, తమిళనాడుకి చెందిన యాక్ట్రెస్ మీనా కూడా ఆయనతో పాటే కనిపించడం, ఆయన వెనకే తిరగడం అనేది స్పెషల్గా కనిపించింది. మొత్తానికి వచ్చేటప్పటికి చాలా రోజులుగా మీనా తమిళనాడులో లోక్సభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అయితే వినిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతి సెలబ్రేషన్స్లో జరిగిన సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇది ఒక రకంగా నిజమే అవుతుందేమో అనే థాట్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి వచ్చేటప్పటికి తమిళనాడుకి సంబంధించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అక్కడికి వెళ్ళిన ఒక వ్యక్తి గెస్ట్ చెప్పిన విషయం ఏంటంటే తమిళనాడుకు చెందిన మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసైకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అంతే ఇంపార్టెన్స్ వాళ్ళ తర్వాత మీనాకి ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే అసలు మీనాకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? అందులోనూ వచ్చిన గెస్ట్లో మొదటి లైన్లో కూర్చున్న వాళ్ళతో పాటుగా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్తో కలిపి వాళ్ళ పక్కనే మీనాకి కూడా సీట్ అనేది కేటాయించడం జరిగింది. అందులోనూ ఉన్నంతసేపు నరేంద్ర మోడీ పక్కనే తలుక్కుమంటూ తిరిగింది మీనా. అసలు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు, ఏం జరుగుతుంది అని అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే మీనా పాలిటిక్స్లో లేరు, ముఖ్యంగా బీజేపీలో లేరు. ఇంతకుముందు చర్చ జరుగుతున్నట్లుగా ఈసారి తప్పకుండా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీనా కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికే తమిళనాడు పాలిటిక్స్లో చాలా మంది యాక్టర్స్, చాలా మంది పాలిటిక్స్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఖుష్బూ ఇప్పటికే ఒక మంచి పొజిషన్లో బీజేపీలో ఉన్నారని చెప్పాలి. ఇక ఖుష్బూ అలాగే మీనా జీడీ దోస్తులని చెప్పాలి. వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ తరుణంలో తప్పకుండా మీనా బీజేపీలోకి వస్తుంది, లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా గట్టిగా వినిపిస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అయితే ఉన్నారు. ఆయనతో చాలా మందికి పొసగక ఒక ఇద్దరు యాక్టర్స్ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. అయితే రాబోయే మీనాతో ఆయనకు ఏ విధంగా రిలేషన్ ఉండబోతుంది, ఇది ఎంతవరకు వెళ్తుంది, సక్సెస్ అవుతుందా లేదా, మీనా ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్స్లో కనుక మెంబర్గా నిలబడితే తను గెలుస్తుందా లేదా అని అయితే వేచి చూడాల్సి ఉంది.